ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు. తల్లుల గురించి కేజీఎఫ్ సినిమాలో హీరో చెప్పే డైలాగ్ ఇది. ఇది సినిమాలో డైలాగే అయినా వాస్తవానికే అక్షర సత్యం. బిడ్డను కాపాడుకోవడంలో తల్లిని మించిన వారు ఎవరూ లేరు. బిడ్డ ప్రాణాల మీదకొస్తే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. తన ప్రాణాలకు తెగించైనా ప్రాణాలు అర్పించైనా బిడ్డను కాపాడుకుంటుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ ఫోటో. ఆ ఫోటోలో ఓ తల్లి తాను దివ్యాంగురాలైన కన్నబిడ్డను నడుంపై కూర్చోబెట్టుకుని చేతిలో కర్ర సాయంతో నడుస్తోంది. ఈ దృశ్యం విజయవాడలో కనిపించింది. విజయవాడకు చెందిన దివ్యాంగురాలైన ఓ ముస్లిం మహిళ తన బిడ్డను చేతి కర్ర సాయంతో నడుంపై కూర్చోబెట్టుకుని మోసింది. ఓ వ్యక్తి దాన్ని ఫోటో తీశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ ఫోటోపై స్పందిస్తున్న నెటిజన్లు, తల్లి ప్రేమంటే అదే. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు. ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదిలా ఉంటే, నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి వృద్ధాప్యం రాగానే తమకు బరువుగా భావిస్తున్నారు కొందరు పుత్రరత్నాలు. తాము అర్ధాకలితో ఉంటూ పిల్లలకు మాత్రం కడుపు నిండా ఆహారం అందిస్తుంటారు తల్లిదండ్రులు. రేయింబవళ్లు కష్టపడి పిల్లలను పెంచి పెద్దచేసి ఓ ఇంటివారిని చేస్తారు. ఇంతలా తమ జీవితానికి ఆధారమైన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే బిడ్డలు భారంగా భావిస్తున్నారు. నేటి కాలంలో కొందరు కుమారులు తల్లిదండ్రులపై కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. అంతేగాక తమను పెంచి పెద్ద చేసిన తల్లిని పోషించే విషయంలో అన్నదమ్ములు ఘర్షణ పడుతున్నారు. తనకు ముద్ద అన్నం పెట్టడానికి ఇబ్బంది పడుతున్న పుత్రులను చూసి ఆ తల్లులు బతికున్న శవాల్లా మారిపోతున్నారు. తాజాగా అలానే తల్లిని పెంచలేమంటూ గొడవకు దిగిన అన్నదమ్ములకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని న్యూ బోయినపల్లికి చెందిన గువ్వల రాములు, సాయిలు అన్నదమ్ములు. వీరిలో రాములు స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయిలు స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం తల్లి, చిన్న కుమారుడు సాయిలు వద్దనే ఉంటుంది. అయితే తల్లిని పోషించే విషయంలో అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న ఘర్షణలు జరిగేవని సమాచారం. అలానే కొంతకాలం తల్లి సాయిలు వద్దనే ఉంటుంది. దీంతో ఆమెను చూసుకునే విషయమై మాట్లాడేందుకు సాయిలు జనవరి 5న అన్న రాములు వద్దకు వెళ్లాడు. తల్లిని పోషించే విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సికింద్రాబాద్లోని 14వ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఆ అన్నదమ్ములకు బుద్ధొచ్చేలా తీర్పిచ్చారు. అన్నదమ్ములిద్దరికీ 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చినట్లు పోలీసులు తెలిపారు. కనీ పెంచిన కన్నతల్లే ఇప్పుడు ఆ కుమారులకు బరువైంది. వృద్ధురాలైన ఆమెను నువ్వు చూడంటూ అన్నదమ్ములు ఘర్షణ పడ్డంతో ఆ తల్లి బతుకున్న శవంలా మారిపోయింది. మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తే మన పిల్లలు అలానే మన పట్ల ప్రవర్తిస్తారు అనే కనీస జ్ఞానాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు పుత్రరత్నాలు. మరి ఇలాంటి క్రూరమైన కుమారులను ఏం చేయాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.